సార్, మీరు అజయ్ని రెచ్చగొట్టడానికి ఎన్నో రకాలుగా ప్రయత్నించారు, కానీ మీ అమ్మాయి అతన్ని పరమ సాధుగా మార్చేసింది. నో నో నో, ఎప్పుడు నా ప్లాన్ మిస్ అవ్వకూడదు. ఇంకో 1 అవర్లో అజయ్ వాళ్ళ నాన్న ఫోటో నా టేబుల్ మీద ఉండాలి. ఓకే, ఓవర్ బ్రిడ్జ్ వరకు వస్తావా? హ్యాపీగా వెళ్ళండి, దానికి నా పర్మిషన్ ఎందుకు? ఈ వేళ కోళమే వద్దనేది. సార్, వెయిటింగ్ అంటే మన వల్ల కాదు సార్. వెయిటింగ్ ఏమి ఉండదా? వెంటనే కట్ చేసేస్తాను. నేను ఆ వెయిటింగ్ గురించి అనలేదు సార్, మీ వెయిటింగ్ గురించి అన్నాను. టైం అవుతుంది, ఆఫీస్ పోవాలి. మీటర్ మీద ఏదైనా వేసిస్తానయ్యా ప్లీజ్. సార్, కావాలంటే నేనే మీకు ఏదైనా వేసిస్తాను, నన్ను వదిలేండి సార్. నువ్వు నన్ను ఇన్సల్ట్ చేస్తున్నావు. సార్, లగేజ్తో ఎక్కుతారని నేను విన్నాను, ఇలా లగేజే ఎక్కుతారంటే ఏం చేయం చెప్పండి. సార్, మన సైజుకి ఆటో చాలదు సార్, బ్యాక్ ఏదో టెంపో వస్తుంది, అడిగి మరీ ఎక్కండి. హలో అంకుల్. ఏంట్రా ఇంత ఆలస్యం? 2 లీటర్లు పెట్రోల్ కొట్టించమన్నావు కదా, అదే రేటుకి 5 లీటర్లు డీజిల్ కొట్టించా. ట్యాంక్ ఫుల్ చేశా. ఎలా ఉంది మన ఐడియా? నేను నీకు బండిచ్చాను చూడు. అరే, నీకు ఏ పని చెప్పినా దొంగలు పడ్డ 6 నెలల కుక్కలు మురిగినట్టు చేస్తావురా. ఎలా బతుకుతావో ఇంకమో. ఈ ఘనకార్యానికి మీ ఫోటో పేపర్లు వేస్తారు కానీ కారంతో కార్ల ఫ్యాక్టరీలో జ్ఞానేశ్వర్ మనుషుల అరాచకం. ఇచ్చిందెవరో కొరియర్ ఇంజనీర్స్ని కాపాడాడని మేము ఒకరిని కొట్టామే. వాడి తండ్రి అనుకుంటాను సార్ ఇతను. సార్, ఆ రోజు వాడిని మేము ఎంత కొట్టినా ఎదురు తిరగలేదు, నోరు మెదపలేదు. అందుకనే వాడిని మీ అజాగ్రత్త వల్ల వాడి బాబు పేపర్ స్టేట్మెంట్ దాకా వెళ్ళాడు. రాస్కల్స్, వాడు ఉండకూడదు. ఆ న్యూస్ నేను పంపలేదురా. పత్రికలో ఫోటో వేస్తే పంపలేదంటే ఎవరు నమ్ముతాడు? మేడం, బండి రెడీ అవటానికి ఇంకో 10 నిమిషాలు పడుతుంది. నా వల్లే జరిగింది. నువ్వు ఇలా మౌనంగా ఉంటే వాళ్ళు నిన్ను కూడా ప్రాణాలతో వదలరు. అజయ్, నా కోసం, నా ప్రేమ కోసం నీ అభిమానాన్ని చెప్పుకోకు. ఈ బంధాలన్నీ తెంచుకుని వెళ్ళు.
జ్ఞానేశ్వర్, నేను శ్రీరామ్. ఎలా ఉన్నావు? బాగుండే ఉంటావు. ఇక నువ్వు ఉండలేవు. నేను ఫోన్ చేస్తానని నువ్వు ఊహించలేదు కదూ. నువ్వు కల్లో కూడా ఊహించని బోలెడు విషయాలు మొదలయ్యాయి. 5,000 మంది పనిచేసే నా ఫ్యాక్టరీని 10 మందితో ధ్వంసం చెయ్యాలని నువ్వనుకున్నావు. నీ వాళ్ళందరినీ ఒకే ఒక్క వ్యక్తితో క్లోజ్ చేయించాను. ఆ 10 మంది నీకు 10,000 అన్నావుగా. ఆ 10,000ని నరికించాను. జ్ఞానేశ్వర్, 10 మందితో నువ్వు నన్ను ఓడించాలని ప్రయత్నించావు. ఒక్క అజయ్తో నేను గెలవటం మొదలుపెట్టాను. ఆ ఒక్కడు నిన్ను క్లోజ్ చేయడానికి వస్తున్నాడు. నువ్వు ప్రాణాలతో బతికుంటే నాకు ఫోన్ చేయి. పత్రికలో వేయించింది ఎవరు? ఈ పని ఖచ్చితంగా మా అంకుల్ మాత్రం చేసి ఉండరు. పద్మనాభం గారి పేరుతోనే వచ్చింది, కానీ అది పోస్టర్లో రావడంతో నేను అంతగా పట్టించుకోలేదు. ఆ తర్వాత మీ ఫ్యాక్టరీ మేనేజర్ మిస్టర్ సతీష్ వర్మ వారు ఆఫీస్కి వచ్చి ఈ న్యూస్ నిజమే, ఇమీడియట్గా ఫ్లాష్ చేయండి అని చెప్పిన తర్వాత చేసామమ్మా. ఎందుకు నువ్వు అంకుల్ పేరు ఉపయోగించి ఆ న్యూస్ పత్రికలో వేయించావు? చెప్పు. ప్లీజ్ ప్లీజ్, ఇందులో నా పార్ట్ ఏమీ లేదు. ఈ ప్లాను మీ నాన్నగారిది. వాట్? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ హెల్ప్ అజయ్. అజయ్, అజయ్, no, no, అజయ్, no. సోనియా, సోనియా. మిస్టర్ శ్రీరామ్, పెద్దవాళ్ళు ప్రేమకి జాతి మతం అంతస్తని అడ్డుపడుతుంటారు. అదే తప్పు కాదు. అది పిల్లల మీద వాడుకున్న అనురాగం అనుకోవచ్చు. కానీ నువ్వు మా ప్రేమతో నీ స్వార్థం కోసం బిజినెస్ చేసావు. యు ఆర్ ఎ బ్లడీ చీట్. నా అజయ్ పౌరుషాన్ని చంపావు. నువ్వు వాళ్ళ నాన్నని చంపావు. చివరికి నా ప్రేమను కూడా చంపేశావు. No. అందుకు నేను ఒప్పుకోను. అందుకు నేను ఒప్పుకోను. ఒప్పుకోను. నన్ను పైకి పంపడానికి నువ్వు ఒకటి పంపావు కదూ, వాడిని ఇప్పుడు కిందకి పంపుతాను. అజయ్! 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 అయ్యో, అజయ్! కిందకి దించండి. అతని కిందకి దించండి, ప్లీజ్. అజయ్! 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 అతని కిందకి దించండి. నేను ఒకప్పుడు ముహూర్తం ఫిక్స్ చేయమని అనుకుంటుందా? నేను ఈ ఫ్యాక్టరీని ధ్వంసం చేయడం కోసం అది నేనే ఫిక్స్ చేశాను. అగ్ని పర్వతంలో నీ ఫ్యాక్టరీ బద్దలవుతుంది. వెళ్ళి విను. మూవ్. అజయ్కి
అజయ్కి ఏదైనా జరిగిందో నేను నిన్ను ప్రాణాలతో వదలను. సోనియా, అజయ్, అజయ్, సోనియా అజయ్, అజయ్, ప్లీజ్ అజయ్ వదలండి. మా నాన్న వేసిన ప్లాన్ లో అన్యాయంగా తను బలయ్యాడు. నన్ను ప్రేమించిన ఒక్క నేరానికి అజయ్ అన్నిటికీ దూరం అయ్యాడు. తనకి మీ ప్రతీకారానికి ఏ సంబంధం లేదు. దయచేసి అజయ్ వదిలేయండి. అజయ్ కోసం నన్ను ఏం చేయమన్నా చేస్తాను. ఐ లవ్ హిమ్, ఐ లవ్ హిమ్. లవ్? ట్రూ లవ్ బేబీ? శ్రీరామ్ కూతురు ఒకడిని సిన్సియర్గా ప్రేమించి వాడి కోసం దేనికైనా సిద్ధపడిందంటే రియలీ సర్ప్రైజింగ్. నేనెవరో తెలుసా బేబీ? నీకు బాబాయిని, వంచనకి గురైన నీ బాబాయిని, నీ తండ్రి వల్ల నాకు లైఫ్లో ఓన్లీ వన్ అంబిషన్, వన్ ఎయిమ్. అదేమిటో చెప్పనా? మీ నాన్న ఫ్యాక్టరీ ధ్వంసం అవ్వాలి. అందులో ఉన్న ఒక్క బోల్ట్ కూడా యూజ్ కాకూడదు. అది నువ్వే చెయ్యాలి. నీ అజయ్ నీకు కావాలనుకుంటే నువ్వు ఇది చెయ్యక తప్పదు. Look, ఇది నేను శ్రీరామ్ మీద ప్రయోగించే ఆయుధం, రష్యన్ జెలటిన్ స్టిక్స్.